గబ్బా టెస్ట్లో ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసింది. భారత్ టాస్ గెలిచినా పెద్దగా కలిసి రాలేదు. బ్యాటర్లను అవుట్ చేయడంలో భారత బౌలర్లు తడబడ్డారు. రెండో రోజు ఆట ముగిసే టైంకి ఆసీస్ 7 వికెట్లు కోల్పోయి 407 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్, స్మిత్ సెంచరీతో చెలరేగారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా 5 వికెట్లు తీశారు. ప్రతిష్టాత్మక బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ రెండో రోజు ముగిసింది. గబ్బా వేదికగా థర్డ్ టెస్ట్లో ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 7 వికెట్లు కోల్పోయి 405 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ 152 పరుగులు, స్టీవ్ స్మిత్ 101 పరుగులతో చెలరేగారు. ప్రస్తుతం క్రీజ్లో అలెక్స్ కేరీ, మిచెల్ స్టార్క్ ఉన్నారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా 5 వికెట్లు తీసి ఆసీస్ను దెబ్బకొట్టాడు. వర్షం కారణంగా తొలి రోజు కేవలం 13.2 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. తర్వాత కూడా వరుణుడు గ్యాప్ ఇవ్వకపోవడంతో మొదటి రోజు మ్యాచ్ నిలిచింది. దీంతో రెండో రోజు ఆట అరగంట ముందుగానే ప్రారంభమైంది. 28 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో ఆటను ప్రారంభించిన కంగారులను తన బౌలింగ్తో పరిగెత్తించాడు బుమ్రా. వర్షం రావడంతో పిచ్ బౌలింగ్కు సహకరించింది. దీనిని ఉపయోగించుకున్న బుమ్రా స్వల్ప వ్యవధిలో 3 వికెట్లు తీశాడు. ఓపెనర్లు నాథన్ మెక్స్వీని 9 పరుగులు, ఉస్మాన్ కవాజా 21 రన్స్కే కట్టడి చేశాడు. తర్వాత మార్నస్ లబుషేన్ను పెవిలియన్ చేర్చాడు నితీష్ కుమార్. లబుషేన్ అవుట్ తర్వాత క్రీజ్లోకి వచ్చిన ట్రావిస్ హెడ్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. స్మిత్ కు అండగా హెడ్ బ్యాట్ కు పనిచెప్పాడు. వరుసగా 4లు, 6లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ కలిసి 4వ వికెట్ కు ఏకంగా 241 పరుగులు చేశారు. ఇదే టైంలో ఇద్దరు సెంచరీలు పూర్తి చేసుకున్నారు. వీరిద్దరిని బుమ్రా అవుట్ చేశాడు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ను సిరాజ్ అవుట్ చేశాడు. ఇవాళ ఒక్కరోజే ఆసీస్ 377 పరుగులు చేసింది. 5 టెస్టుల సిరీస్లో ఇప్పటికే చెరో మ్యాచ్ గెలిచి ఇరు జట్లు సమంగా ఉన్నాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కు క్వాలిఫై కావాలంటే భారత్కు ఈ సిరీస్ గెలవడం ముఖ్యం.